పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నందుకు ఇప్పటి వరకు హర్యానా పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. తాజాగా అరెస్టైన వారిలో హర్యానాలోని హిస్సార్కు చెందిన ఓ మహిళా యూట్యూబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు చెందిన ఓ అధికారి సాయంతో 2 సార్లు దాయాది దేశాన్ని ఆమె సందర్శించినట్టు వెల్లడించారు. పాక్ నిఘా సంస్థలకు భారత్కు చెందిన సున్నితమైన సమాచారం ఆమె అందించినట్టు చెప్పారు. ఓ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారితో ఆ యూట్యూబర్ సన్నిహిత సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని తెలిపారు. భారత్లో ఉంటూ పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేస్తున్నందుకు ఇప్పటి వరకు 6గురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా హిసార్ ప్రాంతానికి చెందిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. న్యాయస్థానంలో ఆమెను హాజరుపరచగా 5 రోజుల పోలీస్ రిమాండ్ను కోర్టు విధించింది. జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్. యూట్యూబ్ లో 3.7 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. పాక్ అధికారుల సాయంతో పలుమార్లు దాయాది దేశంలో ఆమె పర్యటించారు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ లో పాక్ వ్యక్తులతో దేశ భద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని ఆమె చేరవేసిందని అధికారులు పేర్కొన్నారు. 2023లో పాక్ కు వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని, అప్పుడు అహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ను కలిశారని విచారణలో ఆమె అంగీకరించినట్లు చెప్పారు. పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని, ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని పోలీసులు తెలిపారు. భారత్కు వచ్చిన తర్వాత డానిష్ తో జ్యోతి మల్హోత్రా సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. అతడి సూచన మేరకు అహ్వాన్ అనే వ్యక్తిని ఆమె కలుసుకుందని చెప్పారు. పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను ఆమెకు పరిచయం చేశాడని సమాచారం. ఎవరి కంటా పడకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్ట్ల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేసినట్లు ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఉల్లంఘన కిందకే వస్తుందని పోలీసులు వెల్లడించారు. ఆమె పంపిన సమాచారం, ఇతరుల ప్రమేయం గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. భారత్కు చెందిన కీలక సమాచారాన్ని అతడు పాకిస్తాన్ కు చేరవేసినట్లు గుర్తించారు. పటియాలా ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న దేవేంద్ర సింగ్ తన సామాజిక మాధ్యమాల్లో తుపాకులు, పిస్టోల్స్ తో ఉన్న ఫోటోలను అప్లోడ్ చేశాడు. పాక్ అధికారులతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో దేవేంద్రపై నిఘా పెట్టిన పోలీసులు గతేడాది నవంబరులో అతడు పాకిస్తాన్ కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ పాక్ అధికారులు భారీగా డబ్బు ముట్టజెప్పి ప్రలోభ పెట్టడంతో దేవేంద్ర ఉచ్చులో పడ్డట్లు భావిస్తున్నారు. అతడి ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు.